అందరు నమస్తే. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అటు ఇటు పోయి ఇది ఎవరి మీద చూసుకుంటుందో అర్థమైతే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఒరిజినల్ రిపోర్ట్ 665 పేజీల ఒరిజినల్ రిపోర్టు ఎక్కడా ప్రభుత్వం బయటపెట్టలేదు. అసలు ఇరిగేషన్ మినిస్టర్ అన్న చూసిండో లేదో తెలియదు ఇప్పటి వరకు. కానీ అది ఓపెన్ కాకముందే అసలు సీల్లో ఉన్నాయి కదా, కమిషన్ సీల్ పెట్టి ఇచ్చింది. ఆ సీల్ చించక ముందే పేపర్లైనా వార్తలు రాపించారు. అసలు 665 పేజీల రిపోర్ట్ను 60 పేజీలు చేసినారు. అసలు అది ఎట్లా సాధ్యమైందో తెలియదు. అసలు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను మ్యానిపులేట్ చేయొచ్చా? ఒక కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను మ్యానిపులేట్ చేసి దాన్ని ఏదో సినిమా పాటల బుక్, కృష్ణరాజు పాటల బుక్ కనుక 100 పేజీలు ఉంటే దానిలో ఇంపార్టెంట్ పాటలు ఏరి 10 పేజీలు చేసినట్టు చేయొచ్చా ఒక కమిషన్ రిపోర్ట్ను? అది నడుస్తుందా? ఎందుకు అడిగినా ఇస్తలేరు? అసెంబ్లీ సమావేశాలను పెడతారా? ఇవన్నీ చాలా చాలా అనుమానాలు, చాలా చాలా ప్రశ్నలు ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఎందుకంటే కాళేశ్వరం రిపోర్ట్ పైనే స్టేట్ పాలిటిక్స్ డిపెండ్ అయి ఉంటాయి మళ్ళీ. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. 31వ తారీఖు నాడు ఇచ్చినారు జస్టిస్ పిసి ఘోష్ గారు. 31వ తారీఖు నాడు ఇచ్చినారు. ఇవాళ ఎంత తారీఖు? 12వ తేదీ. 12 రోజులైంది రిపోర్ట్ ఇచ్చి. క్యాబినెట్ జరిగింది 4వ తారీఖు. ఆ 4 రోజులు పేపర్ల నుండి అవే వార్తలు ఆపించారు. తర్వాత ఆ 665 పేజీలను 60 పేజీలకు కుదించారు 2 డేస్లో. కుదించే హక్కు ఐఏఎస్లకు ఉంటుందా, గవర్నమెంట్కి ఉంటుందా? ఒక కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను అలా చేయొచ్చా? చేస్తే అందులో ఏ ఏ అంశాలు మిస్ అయినాయి, ఏమున్నాయి, అసలు వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంది, అసలు వీళ్ళు చేసింది ఏంది? ముఖ్యమంత్రితో సహా మినిస్టర్స్ కూడా బయటకు వచ్చి ఆ రోజు వాళ్ళు అప్పటికి ఏం చదివినరో, ఎన్ని పేజీలు చదివినరో, ఓన్లీ ఆఫీసర్సు చెప్పిందే విన్నోచ్చు. బహుశా వీళ్ళెవ్వరూ ఏదైనా కోర్టు నుంచి వస్తే కూడా చదివే పొజిషన్లో లేరు. ఎవరు అడ్వకేట్ని పిలిచి ఇదేంది కోర్టు నోటీస్, కోర్టుది ఏంది అంటే అడ్వకేట్ జనరల్ ఎవరో వచ్చి ఇట్లయింది అంటే ఓకే, ఎమ్మెల్యేలది ఇట్లయింది, ఏంది ఇది కోర్టు ఇది అంటే ఇట్లయింది అంతే. కానీ దాన్ని చదివి దానికి ఏం చేద్దామని సొంతంగా వీళ్ళు ఏం చేసేది లేదు. మళ్ళీ వాళ్ళని అడుగుతారు ఏం చేద్దాం దీనికని. కాబట్టి ఈ రిపోర్ట్ విషయంలో కూడా ఏముందో ఏం లేదో తెలియదు. ఓపెన్ చేయకముందే పేపర్లకు లీగల్ ఇచ్చినారు. ఓపెన్ చేయకముందే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా మాట్లాడారు. మరి ఆయనకి ఎట్లా పోయిందో తెలియదు. ఆయన ఎమ్మెల్సీ, మినిస్టర్ కాదు. పీసీసీ చీఫ్ అంటే కాంగ్రెస్ హెడ్ చీఫ్, తెలంగాణ చీఫ్. మరి ఆయన కూడా ముందే మాట్లాడేసి 4వ తేదీ కన్నా ముందే రిపోర్ట్ వచ్చేసింది. ఆ రిపోర్ట్లో మొత్తం కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, ఈటెల రాజేందర్ ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు అని రకరకాల ఆరోపణలు చేసిండు. ప్లస్ ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో అసలు ఎక్కడ అవినీతి, దీనిలో అవినీతి ఎక్కడ జరిగింది అనేది ఇప్పటిదాకా పాయింట్అవుట్ చేయాలి. ఒకవేళ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో ఎక్కడన్నా ఇంత అవినీతి జరిగింది అంటే ఖచ్చితంగా ఆ పేజీని బయట పెట్టేవాళ్ళు కదా 60 పేజీల్లో. కానీ 60 పేజీల్లో ఎక్కడ అట్లాంటిది లేదు, ఆ పాయింట్ లేదు. అసలు ఎక్కడ కూడా అవినీతి జరిగిందని, పలానా ఆయన తిన్నాడని, పలానా ఆయనకు వచ్చినాయి పైసలని, ఈ రూపంలో వచ్చినాయని. ప్లస్ కమిషన్ పనితీరు మీదే చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. రేపు లా పాయింట్స్ ఇవే. అసలు ఈటెల రాజేందర్ బాధ్యుడైనప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఉంటాడు కదా, ఇప్పుడు సిఎస్ ఉన్నాడు రామకృష్ణారావు గారు, ఆయన ఎందుకు బాధ్యుడు కాదు? ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు బాధ్యుడైనప్పుడు దానికి ఓఎస్డీగా పనిచేసిన ఆఫీసర్ ఎందుకు బాధ్యుడు కాదు? ఇట్లా చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి. అంటే కావాల్సిన వాళ్ళని తప్పించినరేమో అనే ఒక అనుమానాలు ఉన్నాయి. అసలు దీనిలో ఏముందో ఏం లేదో అసలు ఎవరికి అర్థం కాని పొజిషన్. ఇప్పుడు హరీష్ రావు సెక్రటేరియట్కి పోయి కూడా దాదాపు 4-5 రోజులు అయింది. రిపోర్ట్ ఇవ్వండి, మాకు ఒరిజినల్ రిపోర్ట్ ఇవ్వండి అని. రిపోర్ట్ రెడీగా ఉంటుంది. 665 పేజీలు సెక్రటరీలో ఉండే హై ఫాస్ట్ జిరాక్స్ మిషన్లో పెడితే 10 నిమిషాల్లో జిరాక్స్ అయిపోతుంది. 665 పేజీలు జిరాక్స్ వచ్చేస్తుంది. కానీ ఇప్పటికి 4 రోజులు 5 రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ 100 గంటలు దాటిపోయింది కంప్లైంట్ ఇచ్చి మాకు ఇవ్వండి రిపోర్ట్ అని. ఇప్పటిదాకా రిపోర్ట్ ఇవ్వలే. దానికి ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకోవాలంట. అంటే ఇదంతా వాళ్ళు ఆరోపణలు చేయడం, ఇది పొలిటికల్ కోసమేనా అన్న అనుమానం తలెత్తింది కదా. ఇప్పుడు అడిగితే కూడా రిపోర్ట్ ఇస్తలేరు అంటే అది పబ్లిక్ రిపోర్ట్. యాక్చువల్గా హరీష్ రావు పోయి వినతి పత్రం ఇచ్చిన దాకా కూడా ఆగొద్దు, ఇప్పటికీ పబ్లిక్ డొమైన్కి వచ్చేసేయాలి. పబ్లిక్ డొమైన్లో ఉండాలి అది పబ్లిక్ రిపోర్ట్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎలక్ట్రిసిటీ లోకూర్, అంతకుముందు ఎల్ నరసింహారెడ్డి గారు ఉండి తర్వాత లోకూర్ వచ్చిండు. ఆయన ఎప్పుడు వచ్చిండో తెలియదు, కానీ ఆయన కూడా రిపోర్ట్ ఇచ్చేసి 9 నెలలు అయింది. ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు ప్రభుత్వం హడావిడి చేయలేదు. మరి అందులో ఏముందో ఏం లేదో ఇప్పటిదాకా ఒక్క పేజీ కూడా బయటికి విడుదల చేయలేదు. అది కూడా ప్రైవేట్లో పెట్టేసినారు. అది కూడా పబ్లిక్లో లేదు, అది కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అసలు ఈ కమిషన్లు జనాల డబ్బులతోన కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి ఈ ఎంక్వైరీ చేసినాయి. ఆయన 17 నెలలు కమిషనర్ గారికి
పీసీ ఘోష్ గారికి జీతం ఏంది, ఆయన రాకపోకలు అక్కడికి ఇక్కడికి పాట్నా నుంచి ఇడికి రాకపోకలు విమాన ఖర్చులేంది, ఆయన వచ్చినప్పుడు ఉంటే హోటల్లో రూమ్లు ఏంది, తిండేంది, ఆయనకు స్టాఫ్ సపరేట్గా 10-15 మంది స్టాఫ్ వాళ్ళ ఖర్చులేంది, వాళ్ళ జీత భత్యాలేంది, ఇవన్నీ చాలా డబ్బులు కోట్ల రూపాయలతో ముడిపడుతున్న అంశం ఇది. జనాల డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు జనాల కోసం ఆ రిపోర్ట్ బయట పెట్టాలి కదా. కేవలం పొలిటికల్గా వాడుకోవడానికి మాత్రమే కాళేశ్వరం వాడుకోదలుచుకుందా ఈ ప్రభుత్వం? వాళ్ళ మీద ఆరోపణలు చేసేవరకేనా, లేకపోతే దానిలో ఉన్న మసాలా ఉందా? ఆ మసాలా ఉంటే 60 పేజీల్లోనే ఉంటుంది కదా. 665 పేజీలను 60 పేజీలకే తీసుకొచ్చినప్పుడు దానిలో ఉండాలి కదా. అసలు ఇదన్నా వాస్తవమా? 60 పేజీలది ఒక కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసలు ఎడిట్ చేయొచ్చా? ఇట్లాంటి చాలా చాలా అనుమానాలు, చాలా చాలా చర్చలు ఉన్నాయి. ఆల్రెడీ సుప్రీంకోర్టుకు పోయే పనిలో కేసీఆర్ ఉన్నాడు. సుప్రీంకోర్టులో గవర్నమెంట్ కన్నా ముందే సుప్రీంకోర్టులో ఈ కమిషన్ వ్యవహరించిన తీరు మీద వాళ్ళు వేస్తున్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు అడ్వకేట్లతో చర్చలు జరుపుతున్నారు. ఇక్కడ ఎట్లయిపోయిందంటే అది వాళ్ళ మీద చూద్దామని చూస్తే వీళ్ళ మీద చూసుకునేదానికి కనిపిస్తుంది తీరా. లేకపోతే గవర్నమెంటు సపోర్ట్ కూడా చేయలేదంట పీసీ ఘోష్ కమిషన్. తెలుసుగా మనకు కూడా మినిట్స్ క్యాబినెట్ మినిట్స్ లేనిదిచ్చి తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారట. ఇంకా చాలా డాక్యుమెంట్స్ అడిగితే ఆ డాక్యుమెంట్స్ సప్లై చేయలేదంట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా డాక్యుమెంట్స్ రాలేదంట కమిషన్కి. అసలు వీళ్ళు అసెంబ్లీ సమావేశం పెడతాను గుర్తుందా? బనకచర్ల మీదనే ఒక 2 రోజులు సవాల్ నడిచింది తెలంగాణలో. మేము బనకచర్ల మీద పెడతాం, ఒక్కొక్కరిని కడిగి పడేస్తామంటే హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు. పెట్టుని మీరు మీ కథ చెప్తామన్నారు. కథం అయిపోయింది. బనకచర్ల లేదు, ఏ చర్ల లేదు, లాస్ట్కు అసెంబ్లీ లేదు, ఏం లేదు. లాస్ట్ ఇప్పుడు కాళేశ్వరం 2 రోజులు సపరేట్గా దాని మీదే పెడతామని హడావిడి చేసిర్రు. తీరా చూస్తే ఇప్పట్లో అసెంబ్లీ సమావేశాలు అది కూడా సపరేట్గా కాళేశ్వరం కోసం పెట్టే అవకాశాలు ఏం కనిపిస్తలేవు. ఒక పక్క వాన వచ్చింది, వానకాలం వచ్చి సగం దాటిపోయింది, గోదావరి ఎండిపోయింది. ఆ కాళేశ్వరాన్ని కనీసం బాగు చేసే పరిస్థితులు లేవు. కనీసం కన్నెపల్లి నుంచి నీళ్లు కొట్టి రైతులకు ఇద్దాం. దీనిలో కేసీఆర్ తిన్నాడా, హరీష్ రావు తిన్నాడా తర్వాత విషయం. కానీ నీళ్ళిద్దామన్న ఒక ఉపాయం కూడా గవర్నమెంట్ దగ్గర లేకపోవడం అనేది ఇది కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సంకేతాలు పోతున్నాయి జనాలకి. ఒక పక్క దీన్ని పొలిటికలైజ్గా వాడుకోవాలి. ప్రతి ఎలక్షన్కి దీన్ని ఒక జిందా తిలస్మాతలాగా వాడాలని చూస్తున్నట్టున్నది. ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్లో వాడినరు, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ దానే వాడాలని చూస్తున్నట్టున్నారు. కానీ ఎక్కువ రోజులు ఈ కథ నడవదు. ఆల్రెడీ సఫరింగ్ రైతులు ఉన్నారు. కాళేశ్వరంని వాడకపోతే ఎట్లయితుందో రైతులు మళ్ళీ చూస్తున్నారు. ఇప్పుడు రైతులు మళ్ళీ కాళేశ్వరం నీళ్ళు వదిలేనరా బాబు, కన్నెపల్లికి నీళ్ళు ఎత్తురని చెప్పేసి మళ్ళీ అవి ధర్నాలు చేస్తున్నారు. అట్లాంటి పొజిషన్ వచ్చినా కూడా గవర్నమెంట్ దీన్ని రాజకీయాలు చుట్టే తిప్పాలని చూస్తే మాత్రం అది వాళ్ళే అనుభవిస్తారు, వాళ్ళకే తగిలేది. ఎందుకంటే రైతులను ఎండబెడితే ఆ పాపం ఉత్తగా ఏం పోదు, అది గవర్నమెంట్ చుట్టుకుంటుంది. కానీ అసలు ఈ కాళేశ్వరం రిపోర్టు రేవంత్ రెడ్డి మెడ చుట్టుకుందా అయింది, అసలు దీనిలో ఉన్నది ఏంది లేనిదేంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద అనుమానం. ఎందుకంటే అంతా గవర్నమెంట్ అనుకున్నట్లుగా ఉంటే రిపోర్ట్ ఇప్పటికే ఇచ్చేవాళ్ళు కదా, హరీష్ రావు వాళ్ళకని ఇచ్చేవాళ్ళు కదా, కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు పిటిషనర్స్. దానిలో వాళ్ళ మీదే కదా మొత్తం మీరు ఆరోపణ చేసింది. వాళ్ళు కూడా రిపోర్ట్ ఎందుకే ప్రభుత్వం భయపడుతుంది కాళేశ్వరం రిపోర్ట్ బయటపెట్టికంటే అసలు రిపోర్ట్లో ఏముంది అన్న ఒక ఆసక్తికరమైన చర్చతో నడుస్తుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మాత్రం ఆ రిపోర్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా రాలేదు, ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర కూడా ఉందో లేదో, అది ప్రభుత్వం దగ్గరనే ఉంది. సీఎం ఎందుకు ఆపుతున్నాడు అనే చర్చ మాత్రం నడుస్తుంది. ఆల్రెడీ ఎవరైనా దోషులుగా తేల్చాలన్నప్పుడు కమిషను క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదని ఒక లా పాయింట్ కూడా దొరికింది వీళ్ళకి. క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు అంటే వాళ్ళని వీళ్ళని ఎదురుపెట్టి కూర్చోబెట్టి కేసీఆర్ అని చెప్పిన వాళ్ళని కూర్చోబెట్టి కేసీఆర్ కూర్చోబెట్టాలి. ఆయన కేసీఆర్ పేరు చెప్పిండా, కేసీఆర్ ఏం ఆన్సర్ ఇస్తారో రాసుకోవాలి. ఇట్లా క్రాస్ ఎగ్జామినేషన్ కోర్టులో జరుగుతుంది కదా, సేమ్ అట్లాంటి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరగలేదు అనేది ఒక పెద్ద లాజిక్ పాయింట్. ఇది ఈ లాజిక్ పాయింట్ మీద ఇప్పుడు ఏమేమైతే ఈ లా పాయింట్స్ వచ్చినాయో ఆ లా పాయింట్స్ మీద గవర్నమెంట్ కసరత్తు చేస్తుందంట. దీనికి ఏం ఆన్సర్ చేయాలి, రేపు నాడు కోర్టుకు పోతే సుప్రీంకోర్టుకో ఏదో కోర్టుకు పోతే మనం ఎట్లాంటి సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది, అది నిలుస్తుంది ఆ కోర్టులో. ఇట్లాంటిది మొత్తంగా కూడా చాలా ఉత్సాహంగా కమిషన్ వేయడము, ఉత్సాహంగా 15 నెలలు కమిషన్ పనిచేయడము, తర్వాత రిపోర్ట్ను సీక్రెట్గా ఉంచడం, ఇంతవరకు సక్సెస్ అయినరు. బట్ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి అనే దానిలో మాత్రం తంటాలు పడుతున్నట్టుగా కనబడుతుంది. అది ఎట్లుంటుందో రిపోర్ట్. కానీ కోర్టులో ఇవన్నీ ఈ మనం చెప్పిన ఈ లీగల్ పాయింట్స్ అన్నిటి కూడా ప్రభుత్వం ఎట్లా ఫేస్ చేయాలి, లేకపోతే ఆ కమిషన్ రిపోర్ట్ను కొట్టేస్తుంది కోర్టు. కాబట్టి దీన్ని ఎట్లా ఫేస్ చేయాలా, ఎట్లా ముందుకోవాలన్న ఒక పెద్ద టెన్షన్ ప్రభుత్వంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందరూ అదే మాట్లాడుకుంటున్నారు సెక్రటరీ ఏరియాలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.